444వ భాషణం. భక్తుడు ఒక న్యాయవాది. ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. ఇంద్రియములు పనిచేస్తుండగా ప్రపంచ స్థితిని గుర్తించక తప్పదు. శుద్ధ జ్ఞానానికి కర్మయోగ ప్రయోజనమేమి? మహర్షి, ప్రపంచాన్ని ఇంద్రియముల ద్వారా మనస్సు చూస్తుంది. అది మనస్సుకు సంబంధించినది. ద్రష్ట మనస్సును ఇంద్రియాలను ఆత్మలోనివిగానే చూస్తాడు, వేరుగా కాదు. కార్యాల వల్ల అబాధితుడైన కర్త ఆత్మస్థితుడైన దాకా ఇంకా ఎక్కువ శుద్ధుడవుతాడు. హరి ఓం. మంచి ప్రశ్న ఆయన. ఒక న్యాయవాది అడిగాడు. ప్రశ్న అర్థం చేసుకుంటే సమాధానం అర్థమైపోతుంది. హే భగవాన్, ఇంద్రియాల ద్వారా మనసు ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. ఇంద్రియములు పనిచేస్తుండగా ప్రపంచ స్థితిని గుర్తించక తప్పదు. శుద్ధ జ్ఞానానికి కర్మ ప్రయోజనమేమి? కర్మయోగ ప్రయోజనమే. నాయన ప్రశ్న చూడండి, ఇది మనందరికి తెలిసిందే. మనసు బాస్, ఆయన అసిస్టెంట్లు ఇంద్రియాలు. ఆయన ఏదైనా తెలుసుకోవాలంటే ఆయన అసిస్టెంట్ల ద్వారా తెలుసుకుంటాడు. ఒకేసారి సిఐ వార్డు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని వెళ్ళి ఆ కేసు పరాని కథ ఏందని చూడమంటాడు. ఆయన వెళ్ళి సార్ ఇదే విషయం అని సిఐ గారికి తెలియజేస్తాడు. అప్పుడు ఆయన వెళ్ళి దాని కథ ఏదో చూసుకుంటాడు. అలా ఇంద్రియములకు బాస్ అయినటువంటి మనసు ఇంద్రియముల ద్వారానే ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. కన్ను అలా ప్రపంచాన్ని చూస్తేనే ఆ వస్తువు ఫలానా, చెవి ఫలానా శబ్దాన్ని వింటేనే ఫలానా శబ్దం అని గుర్తిస్తుంది. ఆ విధంగా ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు జ్ఞానాన్ని పొందుతుంది. నేనన్నా ఇప్పుడు ఇది అర్థమైంది కదా. కాబట్టి మనస్సు ఇంద్రియాల ద్వారానే ప్రపంచమైనటువంటి జ్ఞానాన్ని పొందుతుంది. దీనిలో ఏ సందేహం లేదు. అయితే ఇంద్రియములు పనిచేస్తుండగా ప్రపంచ స్థితిని గుర్తించక తప్పదు. స్వామి, మీరు ప్రపంచాన్ని గుర్తించకుండా ఉండమంటున్నారే, ఇంద్రియాలు మనకు ఉన్నంతలో ఇంద్రియం ఉండగా ప్రపంచాన్ని స్థితిని గుర్తించక తప్పదు. ఇంద్రియం ఉంది అని అంటే ప్రపంచాన్ని గుర్తిస్తుంది. నాలుక మీద చక్కెరేసి దీని రుచి చెప్పద్దు అని అంటే ఉండగలరా? బయటికి మీరు చెప్పలేకపోతే కానీ లోపల మాత్రం మీకు చెప్పి తెలిసిపోయింది. అలా ఇంద్రియాలు అంతే. ఇంద్రియము ఉన్నంతగా ఈ 5 ఇంద్రియాలు మీకు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు ఆ జ్ఞానం, ప్రపంచ జ్ఞానం తెలిసిపోతుంటుంది, తప్పదు. అయితే ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేయాలి? నెక్స్ట్, శుద్ధ జ్ఞానానికి కర్మయోగ ప్రయోజనమేమి? కర్మయోగం వలన శుద్ధ జ్ఞానానికి ఏమిటి ప్రయోజనం? కర్మయోగం అవసరమే లేదండి. జ్ఞానికి కర్మయోగానికి సంబంధమే లేదు. అయితే ఈ కర్మయోగం ఎందుకు వచ్చినట్లు? జ్ఞానయోగానికి అది పునాది. యజ్ఞయాగాదులు, ఉపాసనలు, వివిధ రకాలైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఉపదేశాలు, భజనలు, సత్సంగాలు, ఇవన్నీ కూడా ఆత్మ విచారణకు, ఆ జ్ఞాన విచారణకు అంతిమ స్థాయి వెళ్ళేందుకు మార్గాలు. దానికోసం ఏర్పడిందే కర్మయోగం. కర్మయోగం అనేది ధ్యానయోగానికి మొదటి మెట్టు. అది బేస్ చేసుకొని కర్మయోగములో వివిధ రకాలైనటువంటి కర్మల ద్వారా నీవు ఉత్తీర్ణుడు అయితే కానీ
జ్ఞానయోగంలో నిలబడలేవు. అందుకని మీరు గత జన్మలలో ఈ కర్మయోగాలు పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జ్ఞానం మాటలు వింటారు. అర్థమైంది కదా? మీరు గత జన్మలలో ఈ యొక్క కర్మయోగాన్ని పూర్తి చేశారు, కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేయిందే కానీ ఇటు వెళ్ళలేదు. ఇది జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞం అనేది కర్మయజ్ఞానికి పూర్తిగా ఉన్నతమైంది. అయితే భగవాన్ ఆయన అడుగుతున్నది, శుద్ధ జ్ఞానానికి కర్మయోగానికి ప్రయోజనమేమి? కర్మయోగం వల్ల ప్రయోజనమేమి శుద్ధ జ్ఞానానికి? అప్పుడు మహర్షి అంటున్నాడు, నాయన, ప్రపంచాన్ని ఇంద్రియముల ద్వారా మనసు చూస్తుందని నువ్వు అన్నావు. రైట్, దానిలో ఏ సందేహం లేదు, కరెక్ట్. అది మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించిన వరకు ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని ఇంద్రియముల ద్వారా మనసు పొందుతూనే ఉంటుంది, దానిలో సందేహం లేదు. రెండవది, అయితే ద్రష్ట మనసును ఇంద్రియాలను ఆత్మలోనివిగా చూస్తాడు. ఇది కీ పాయింట్. ద్రష్ట, ద్రష్ట ఎవరండి? నీలో చూస్తూ ఉన్నవాడు. ద్రష్ట కనబడడు. మన లోపల ఒకడు ఉన్నాడు, వాడి పేరే ద్రష్ట. కనబడేది దృశ్యాన్ని ద్రష్ట చూడడాన్నే పొరపాటు పడుతున్నారు, మర్చిపోయారు. ద్రష్ట అన్న దృక్కన్న ఒక్కటే. ద్రష్టన్న దృక్కన్న ఒక్కటే. దృశ్యము అనంటే ప్రపంచం, కనబడేది. ద్రష్ట లేదా దృక్కు అంటే చూసేవాడు. మధ్యలో ఉండేది దర్శనం. ఈ సందర్భంగా మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. దృక్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారనేది మీరు తెలుసుకోండి. ద్రష్టేనని అంటారు కదా, మరి దృక్ అంటే ఏమిటంటే, ప్రపంచాన్ని ఎవరైతే, ఏ ద్రష్ట అయితే ప్రపంచాన్ని ప్రపంచంగా కాకుండా పరమాత్మగా అనుభవానికి వచ్చింది ఎవరికైతే వస్తుందో ఆ ద్రష్ట పేరే దృక్. రైట్, ఇప్పుడు అర్థమైంది? కన్ఫ్యూజన్ కాకండి. ద్రష్ట అన్న దృక్ అన్న ఒకటే. 3 త్రిపుటిలలో ద్రష్ట, దృశ్యము, మధ్యలో ఉండేది దర్శనము. మధ్యలో ఉండేది దర్శనం. దృశ్యాన్ని ద్రష్ట దర్శనము ద్వారా అవలంబిస్తాడు, అవలోకనం చేసుకుంటాడు. రైట్, ఇప్పుడు అర్థమైంది? త్రిపుటిలో దృక్ అన్న ద్రష్ట అన్న ఒక్కటి. త్రిపుటిలో మాట్లాడుతున్నాం మనం. జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. ఆ విధంగా త్రిపుటిలో మీరు కొంచెం అవగాహనకు వచ్చి ఉండాలి. ఇప్పుడు దృశ్య విషయం మాట్లాడుతున్నాం. ద్రష్ట, దృశ్యం, దర్శనం. అయితే ఈ ద్రష్ట దగ్గర దృక్ అనే పదం కూడా వస్తూ ఉంది. అక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు. వస్తుంది. అయితే దృక్కుకు ద్రష్టకు ఉన్న తేడా ఏంటంటే, సర్వము కనబడేటువంటి ఈ దృశ్య ప్రపంచం దర్శనం చేసుకుంటాం, ఓకే, అర్థమైంది. అయితే కనబడే దృశ్యమంతా కూడా దైవమే, ప్రపంచము కాదు. కనబడే ప్రపంచమంతా కూడా నేనే అని ఏ ద్రష్ట అయితే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడో ఆ ద్రష్టకి దృక్ అని పేరు. పరిపూర్ణమైనటువంటి ద్రష్టే దృక్కు. పరిపూర్ణము కాకుండా ఉంటే ఇది మిద్దంగా ద్రష్టాన్ని ఉపయోగిస్తుంటారు. ద్రష్ట అంటే ఋషి, తక్కువేం కాదు. ఉన్నత స్థాయి పదం ఏంది? దృక్. అందుకని శంకరాచార్యులు దృక్ దృశ్య వివేకం, దృక్ దృశ్య రెండే చెప్పాడు. మధ్యలో ఉండే దర్శనము లేదు, ఇంకా దృక్కే అయిపోతాడు. దృక్కే దర్శనంగా మారిపోతాడు, అంటే ద్రష్టే మారిపోతాడు.
అందుకని దృక్ అని ఉపయోగించారు శంకరాచార్యులు. రైట్, ఇప్పుడు అర్థమైందా? దృక్ దృశ్యం అన్నాడే కానీ ద్రష్ట దృశ్యం అని అనలా. ఆయన ఒక గ్రంథం, అది ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, దృక్ దృశ్య వివేకం, మంచి ఎక్సలెంట్ అయిన గ్రంథాలు అదొకటి. కాబట్టి దృక్ ఎప్పుడు అనంటే ఆ కనబడే దృశ్యం డిసప్పేరే, కనబడకుండా పోయి మొత్తం దృక్మయమే అయినప్పుడు దాన్ని దృక్ అని అంటారు. ఇప్పుడు రైట్, ఒక అర్థమైందా? పదం అర్థమైందనేనా? రైట్. కాబట్టి ద్రష్ట మనవాడు, లోపల ఉన్నవాడు. భాగమేనండి. ఇంద్రియాల ద్వారా మనసు ప్రాపంచిక జ్ఞానాన్ని పొందుతుందని మనం తెలుసుకున్నాం. అయితే ఇది సామాన్యమైన మానవులకు జరిగేది, ఇది సామాన్యమైన మానవులకు జరిగే తంతు ఇదే. అయితే ద్రష్ట ఆత్మ అనుభవాన్ని పొందినటువంటి మహాపురుషులైనటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ మనస్సు ఈ ఇంద్రియాలు రెండు కూడా ఆత్మలో నుంచి పనిచేస్తుంటాయి. అక్కడ ఇంద్రియాలు మనసుకు లోపడినట్టుగా ఉంటాయి సాధారణమైన మనిషి. అయితే ద్రష్టకి అంటే ఆత్మానుభవం పొందినటువంటి మహాపురుషులకి, ద్రష్టలకు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే అటు ఇంద్రియాలు కానీ ఇటు మనసు కానీ ఆత్మలో నుంచి పోయి పని చేసుకుంటున్నట్టుగా, ఆత్మలో నుంచి అవి రెండు పోతున్నాయి, ఆత్మ వెలుగులో నుంచి అవి రెండు వస్తున్నాయి అని దర్శిస్తాడు వాడు. ఇప్పుడు అర్థమైంది నాయన? ఓ, ఇది మనసుకు సంబంధించిన శక్తి కాదు, ఇంద్రియాలకు సంబంధించిన శక్తి కాదు, ఈ రెండింటికి కూడా శక్తి మూలం ఏమిటి? ఆత్మ. ఇది భగవాన్ చెప్పింది. కాబట్టి ఆత్మలో ఈ మనసు ఇంద్రియాలు పనిచేస్తున్నట్లుగా అర్థమైంది. జగన్మాత ఆమె ఈ భూమి అనేటువంటి ఒడిలో మనల్ని ఉయ్యాల లోపుతుంది. ఈ ఉయ్యాలలో ఇంకొక తల్లి ఇంకొక బిడ్డను ఎత్తుకొని ఆ ఉయ్యాల లోపుకుంటున్నది. ఉయ్యాలలో ఉయ్యాల. సామాన్యమైన మానవ ఆ తల్లి నా బిడ్డ నా ఉయ్యాల అనుకుంటున్నది. ఇక్కడ ఉయ్యాల ఆ బిడ్డ ప్రపంచము, మనసు ఆమెకి, మనసు ఆమె స్థితి. అది జగన్మాత దృష్టితో చూస్తే ఈ ఉయ్యాల గట్టి ఉయ్యేటువంటి ఆ తల్లి గాని ఆ బిడ్డ గాని జగన్మాత ఒడిలో ఉన్నట్టుగా చేస్తాం. దాని అర్థమైందే? ఓ, ఈ ఉదాహరణ. కాబట్టి జగన్మాత ఎవరంటే ఇక్కడ ఆత్మ. మీకు పోలిక అర్థమయ్యడానికి చెప్పాను. రైట్. కాబట్టి ఈ మనస్సు కానీ ఇంద్రియములు కానీ ఆత్మలో నుంచే పని చేస్తున్నట్లుగా ఎవరైతే అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు ద్రష్టలు. ఇక నేను, నా ఇంద్రియాలు, నాది అనేది ఇక్కడ లేవు. అది భగవాన్ చెప్పిన తర్వాత వేరుగా చూడడం ఆయన, అది అలా జరుగుతుంది. ఆత్మలో జరుగుతున్నాయి అవన్నీ. ఆత్మకు స్వరూపం, ఆత్మకు వేరే రూపమేమీ లేదు, అది స్వస్వరూపమయ్యే ఉన్నది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది మనకంటే, కార్యాల వల్ల అబాధితుడైన కర్త. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కొక్క సెంటెన్స్ స్టేట్మెంట్కి పోతుంటుంది. వాళ్ళు అన్న మాటలు అలా వస్తున్నాయి. కార్యాల వల్ల అంటే కర్మయోగం వల్ల కదా అడిగింది ఆయన ప్రశ్న. కర్మయోగాల వల్ల కానీ కార్యాల వల్ల కానీ ఈ ద్రష్టకు అంటే కర్తకు ఆత్మస్థితుడైన దాకా ఇంకా ఎక్కువ శుద్ధుడవుతాడు. ఈ ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఈ కర్మయోగాల వలన, కర్మల వలన ఇంకా శుద్ధుడు అవడానికే అవి ఉపయోగపడతాయి. ఎప్పుడు? ఆత్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తికైతేనే. అయ్యేమీ లేదు, ఉండేది ఒకే కర్మయోగం అన్న వ్యక్తికి కర్మలో పడిపోతాడు. ఇంకా ఆయన ఆ యజ్ఞము, ఇది అది, అగ్నిహోత్రము దానిలోనే పడిపోతాడు. కాదు, ఈ కర్మయోగము నుంచి నేను జ్ఞాన విచారణకు, అద్వైత సిద్ధాంతానికి అలా వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఈ కర్మయోగం ఒక మార్గం.
దీనివల్ల అతను బాధితుడు కాడు, అబాధితుడు, దీనివల్ల బాధించబడడు. ఏనా? కాబట్టి కర్మ కూడా అబాధితుడైనటువంటి కర్తను జ్ఞాన మార్గం వైపు ప్రయాణించేదానికి ఉపయోగపడుతుందే కానీ ఆటంకము కాదు. రైట్? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం కర్మలు చేస్తానే ఉన్నాం కదా, కర్మలు మనం ఏమైనా అడ్డుపరిచాయా? ఇప్పుడు పొద్దుటి నుంచి మనం ఇక్కడికి వచ్చామైనా కర్మ జరగలేదా? మనం పడుకున్నాము, భోంచేసాము, ఏదో చదివాము, చెప్పాము, వింటున్నాము, కూర్చున్నాము, ఇవన్నీ ఏమిటివండి? కర్మలే. ఈ కర్మ యోగంగా మారినంత వరకు ఇబ్బంది లేదండి. కర్మ కాండలో దిగితే ఇబ్బంది, అది మళ్ళీ కిందకి లాగేస్తుంది. అయ్యో కాళ్ళు కడుక్కొని అన్నం తినాలనా, లేదా ఆచమనం చేయలేదు నేను, ఏమైపోతుంది ఈరోజు, రకరకాలైనటువంటి దీనిలో పడిపోయి మనిషి కొంచెం భయకంపితుడైపోతాడు. కాబట్టి వాటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రావాలి మనం, దాన్ని దాటాలి. మీరు ఒకప్పుడు ఉండొచ్చు అవన్నీ దాటి జ్ఞాన విచారణ మార్గంలోకి వచ్చేసినారంటే అప్పుడు కర్మను మనిషిని బాధితుడిని చేయలేవు. వాటి వల్ల మనకేమి ఇబ్బంది కలగదు. అప్పుడు జ్ఞాన విచారంలోనే ఉంటాడు అని రమణులు మనకు సూచాయిగా దీని ద్వారా తెలియజేశారు.